నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అది బీఆర్ఎస్ పనేనంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీకి చెందిన వారే ప్రభుత్వ ఉద్యోగులతో తాను మాట్లాడిన మాటలు విన్నారంటే తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో వాడిన పరికరాలనే ఉపయోగిస్తున్నారా అన్న అంశంపై తేలాల్సి ఉన్నదని, ప్రభుత్వం విచారించి తీరుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, ఉద్యోగులు సైతం వార్డుల వారీగా నియమించిన ఉద్యోగుల సంఖ్య తదితర వివరాలను మంత్రికి వివరించి ఆడియోను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఖమ్మంలో మీడియా సమావేశంలో వినిపించారు. వ్యవహారం బట్టబయలు కావడంతో పొంగులేటి జీర్ణించుకోలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ఎన్నికలకు వినియోగించుకుంటున్నదన్న ఆరోపణలకు మంత్రి స్పందిస్తూ ఓటు ఎవరికి ఉన్నా అభ్యర్థించే హక్కు పార్టీకి ఉంటుందని సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, పార్టీలో సాధారణ కార్యకర్తను మాత్రమేనని పునరుద్ఘాటించారు. టెలికాన్ఫరెన్స్ పై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.